ఆరోగ్యశ్రీ పథకంలో భారీగా మార్పులు చేర్పులు చేస్తూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక కుటుంబం ఏడాదిలో 10 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అర్హత కలిగి ఉండేది. తాజా నిబంధనల మేరకు ఏడాదికి ఒక కుటుంబం 25 లక్షల రూపాయల వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో వివిధ ఎంపిక చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా గవర్నమెంట్ అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకుని జీవో జారీ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం మారినందున వివిధ పథకాలకు పేర్లు మారుస్తూ ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకంగా పేరు మార్చడం జరిగింది. ఆ వెబ్సైట్ లో కూడా వివరాలను పొందుపరుస్తూ ఈ మేరకు మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. దీంతో రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ కార్డు పొందే కుటుంబం ఏడాదిలో 25 లక్షల రూపాయల వరకు వైద్యం అయితే చేయించుకోవచ్చు. ఎంపిక చేయబడిన వివిధ వ్యాధులకు అలాగే ఎంపిక చేయబడినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరైతే ₹1 కూడా చెల్లించకుండా ఈ మేరకు ఏడాదిలో 25 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను మనకు వెబ్సైట్ లో వివరాలను వెల్లడిస్తూ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఎవరైతే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో అలాంటి వారికి ఐపీ కేసుల్లో నగదు రహిత సేవలు అయితే అందుతాయి. అంటే ఎవరైతే పేషెంట్ ఉంటారో అలాంటి వారు ఆరోగ్యశ్రీ కార్డు కింద హాస్పిటల్లో జాయింట్ అయినప్పుడు ₹1 కూడా చెల్లించకుండానే వారికి పూర్తిగా ఉచితంగా ఈ వైద్య సేవలు అనేవి అందిస్తారు. డాక్టర్లు ఈ పేషెంట్ ను ప్రతిరోజు పరీక్షించడం, నర్సులు ప్రతిరోజు వారికి సేవలు చేయడం, అవసరమైనటువంటి పరీక్షలు ఉచితంగా చేయడం, అవసరమైన మందులు పేషెంట్ కు ఉచితంగా ఇవ్వడం, అలాగే ఆపరేషన్లు ఇతర శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. రోజులో 2 పూటల భోజనం పెడతారు. అలాగే పేషెంట్ డిశ్చార్జ్ అయిన సమయంలో 10 రోజులకు సరిపడా మందులను ఉచితంగానే ఇస్తారు. డిశ్చార్జ్ అయిన తరువాత ఇంటికి వెళ్ళడానికి బస్సు ఛార్జీలను కూడా ఈ మేరకు హాస్పిటల్ అయితే పేషెంట్ కు చెల్లిస్తాయి. డిశ్చార్జ్ అయిన 10 రోజుల తర్వాత మరోసారి ఉచితంగా అయితే ఈ పేషెంట్ ని ఫాలో అప్ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్న కుటుంబాలే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి అర్హులు అంటూ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ మేరకు వెబ్సైట్ ద్వారా వివరాలను వెల్లడిస్తూ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం త్వరలోనే ఇవ్వనుంది. ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కార్డులు అయితే లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందివ్వడానికి అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం వ్యాధులు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చిన్న వ్యాధులకు సైతం లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ మేరకు ఆరోగ్యానికి సంబంధించి కొండంత అండనిచ్చినట్టుగా అవుతుంది. కనుక ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల పథకానికి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డును ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు మటుకు మర్చిపోకుండా తీసుకోండి. ఆపై మీ కుటుంబంలో ఏదైనా అనారోగ్యం గనక ఉన్నట్లయితే ఎంపిక చేయబడినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి మీరు ₹1 కూడా చెల్లించకుండా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మందులు అలాగే రాను పోను ఛార్జీలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తాయి. తీసుకుని మీరైతే ఈ మేరకు ట్రీట్మెంట్ ని చేయించుకోండి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించుకుని ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే అవసరం ఉన్న మేరకు వాడుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.